మల్లారెడ్డి విద్యా సంస్థల అధినేత ఏడాదికి వందల కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకుంటాడు ఆ విద్యా సంస్థల ద్వారా. అదే సందర్భంలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మంత్రి, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ తరపున గెలిచాడు కానీ ప్రతిపక్షంలో ఉన్నాడు. కాంగ్రెస్లో చేరదామంటే రేవంత్ దగ్గరికి రానిడు. ఎందుకని? రేవంత్ మల్కాజ్గిరి టిక్కెట్ అడిగితే చంద్రబాబు నాయుడు 2014లో రేవంత్ బతిన్లాడినా ఇవ్వాల, ఈయనకే ఇచ్చారు. ఇతను 100 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టగలడని, రేవంత్ అంత ఖర్చు పెట్టలేడని. మల్కాజ్గిరిలో 100 ఏంటి 200 కోట్లు ఏంటి ఖర్చు పెట్టాడు, ఆయన ఎంపీగా గెలిచాడు. రేవంత్కి అందుకనినే మల్కాజ్గిరిలో ఛాన్స్ రాలేదు. అదే మల్కాజ్గిరిలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచాడు కదా రేవంత్. బట్ మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డి ఆ రోజున అతని వార్నింగ్ ఇచ్చాడు కూడా, బహిరంగంగా తెలుగుదేశంలో నుండి తెలుగుదేశం ఎంపీ క్యాండిడేట్కి వార్నింగ్ కూడా ఇచ్చాడు మల్లారెడ్డికి, నీ అంతు చూస్తానని చెప్పేసి, నీ చేతనేం చేసుకున్నాడు. ఆ రోజున ఇద్దరు ఉప్పు నిప్పులాగా వ్యవహరించారు. తర్వాత బీఆర్ఎస్లో మంత్రిగా చేసిన టైంలో కూడా రేవంత్ని గట్టిగా తగులుకున్నాడు మల్లారెడ్డి. అందుకనినే కోపం ఉంది మల్లారెడ్డి అంటే. కాంగ్రెస్లోకి మల్లారెడ్డి చేరలేడు, బీఆర్ఎస్లో ఉందామంటేనేమో భయం వేస్తోంది. అటు కాంగ్రెస్కి వ్యతిరేకం, ఇటు బీజేపీకి వ్యతిరేకం అంటే కష్టమని. ఈ మధ్యన తన చిన్న కోడలైనటువంటి ప్రీతిరెడ్డి ద్వారా ఆమె పెడుతున్నటువంటి యూనివర్సిటీని బేస్ చేసుకుని మోడీని, బీజేపీ పెద్దల్ని గెలిచారు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది ఏంటి అన్నటువంటిది ప్రధానంగా ఢిల్లీ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం ఏంటి అంటే, బీజేపీ నుంచి తన కోడలకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కావాలట, తనకొకటి, తన కొడుక్కొకటి, తన అల్లుడికొకటి, అంటే కుటుంబానికి 5 ఎమ్మెల్యే టికెట్లు కావాలని అడుగుతున్నాడట. వాస్తవంగా బీజేపీ అట్లాగా ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేటటువంటి పార్టీ కాదు. ఆ ప్రయత్నం చేస్తున్నాడు అన్నటువంటిది మరి కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారమా లేకపోతే నిజమా అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.